యాపిల్ పళ్ళు చూపించాడంట, 2 అరటి పళ్ళు చూపించాడంట, 2 కత్తులు చూపించాడు. 2 యాపిల్ పళ్ళు ఒకటి తను తీసుకుని ఇలా కొరికి ఇలా తిను అని చూపించాడంట. ఆ 2వ యాపిల్ దానికి ఇస్తే ఆ ఫెన్స్ మీద నుంచి వెళ్ళి అలా కింద పడిపోతున్నప్పుడు అది పరిగెత్తుకుంటూ వచ్చి డైవేస్ పట్టుకుని ఇలా చూపించి, ఈయనేమో ఇలా కొరుకు తిన్నాడు కదా, అదేమో ఒకేసారి నోట్లో అని పెట్టుకుని అని తిరిచి అన్నదంట. నేను దీన్ని బురుడి కొట్టించాలంటే అది నన్ను బురుడి కొట్టిస్తుంది, చూద్దాం చూద్దాం దాని అంతేంటో నేను చూస్తానని. తర్వాత రెండోదేంటి, 2 అరటి పళ్ళు. చూడో చూసారా, అలా గాల్లో ఇస్తే అది పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుందంట. అప్పుడు అరటి పండుని ఇలా వరిసి కొంచెం కొంచెం ముక్కలుగా తింటున్నాడంట. అదేం చేసిందంటే ఇది చూసి ఒకేసారి అరటిపండుని ఎలా నొక్కిందంట. అరటిపండు గుంజంతా ఎక్కడికి వెళ్ళింది, నోట్లోకి వెళ్ళి తినేసి తొక్క అలా ఇసిరి అన్నదంట. నల్లి మళ్ళీ బోల్తో కొట్టించింది. పిల్లలు అందరూ వినాలి, దగ్గరికి రండి. బోల్తో కొట్టించింది. ఎలాగైనా సరే 3వసారి దాని పని అయిపోయింది అనుకున్నాడంట. ఏమున్నాయి, 2 కత్తులు, ఒకటేమో ప్లాస్టిక్ కత్తి, ఒకటేమో కూరగాయలు కట్ చేసే కత్తి, ఇనుముతో చేసింది. ఆ ఇనుముతో చేసిన కత్తిని అలా ఇసిరాడంట. యథావిధిగా అది పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కత్తిని ఇలా పట్టుకుందంట. కత్తిని ఇతను బయట చూపించాడు, ప్లాస్టిక్ కత్తిని. అది లోపల నుంచి కత్తిని చూపించింది. ఇలాగ పైకెత్తితే అది కూడా పైకెత్తింది, ఇలాగ తిప్పితే అది కూడా ఇలా తిప్పింది. ఇలాగ తిప్పి అయినా ఇలాగ పట్టుకొచ్చి టప్పని పొడుచుకుని కానీ ఇలా చూస్తున్నాడు. ఒక కన్ను తెలిసి చూస్తుంటే అది కూడా కత్తి పైకెత్తి ఇలాగ తీసుకొచ్చి ఇది కత్తి అనుకోండి, ఈ కత్తి అనుకోండి, ఇలా ఈ కత్తిని తీసుకొచ్చి సంకలో పెట్టుకుని ఏం చేసిందంట, చప్పట్లు కొట్టి అన్నదంట. గలతీయులకు రాసినటువంటి పత్రిక అని ఒకటి ఉంది మనకి. ఏ పత్రిక? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని. బైబిల్ చదవటానికి సిద్ధంగా ఉండండి కుమార్తెలు. అలాగే ఒక్క 2 నిమిషాలు ఆర్కెస్ట్రా వారి దగ్గర ఉండండి. ఇక్కడ ఈ ఆర్కెస్ట్రా వాళ్ళు అభినందించాలి, ముఖ్యంగా ప్యాడ్స్ అండ్ కీబోర్డ్స్. చేతితో వాయిస్తున్నారు, కర్రలతో కాదు. గాడ్ బ్లెస్ యూ సార్, వి ఆర్ ఎంజాయింగ్ యువర్ మ్యూజిక్. ఓకే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. మనుషులు చేసినట్లు కాక మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏదైతే విత్తునో అదే పంటను కోస్తాడండి. మనం ఏం విత్తుతామో అదే పంటను కోస్తాం. కాబట్టి జాగ్రత్త, మోసపోవద్దు. దేవుడు ఎన్నటికీ కూడా ఎక్కిరించబడదు. మనము ఇతరులను మోసం చేయాలని చూస్తే మనమే మోసపోతూ ఉంటాం. గాడ్ క్రియేటెడ్ ఈ జంతువులని, వాటిని దేవుడు తన స్వారూప్యంలో చేయలేదు, కానీ మనిషిని తన స్వారూప్యంలో చేస్తే మనిషి మాత్రమే దేవునికి వ్యతిరేకముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళ, మీరు నాతో పాటుగా ఒక is that picture here mama? Is not here in this one. I don't know, that boy wants to do something. Okay, మీకు ముందుగానే తెలియజేశాను, మనం అందరం కూడా రక్షణ పొంది ఉన్నది మౌనంగా ఉండడానికి కాదు. మొదటి దినాన్ని మనం నేర్చుకున్నటువంటిది. సమయం లేదు కాబట్టి నేను ముందుకు సాగిపోతున్నాను. ఈ లోకంలో ఎన్నో మార్గాలను మనిషి చెప్తున్నాడు. ఒకరేమో చెట్టు పుట్టలు, ఒకరేమో మేడమిద్దులు, ఒకరేమో యోర్దాను నదిలో స్నానాలు అంటున్నారు, ఒకరేమో యెరూషలేము యాత్ర అంటున్నారు. మనిషికి రక్షణ ఈ యెరూషలేము యాత్రల వల్ల కాదు, కానీ మనిషికి రక్షణ ఎలా దొరుకుతుంది అనేది వాక్యం చూపిస్తుంది. మీరు ఎంతమంది మీ బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చారు? త్వరగా చూపించాలని. బైబిల్ గ్రంథాలు తీసుకొచ్చినటువంటి వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుచేతంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను.
వచ్చెను అని మనకు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ వాక్యం మనకి ఏమి తెలియజేస్తుంది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దేవుడు తన ప్రజలతో నివసించాలని నిర్మాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో తన ప్రజల మధ్య నివసించాలని చెప్పేసి తన ప్రజల మధ్య హస్త కృత్యములలో దేవుడు నివసించిన వసించిన అంటూ ఉన్నారు. అవునండి, మనుషులు చేసిన చేతి కృత్యముల చేత దేవుడు వసించను, కానీ తన ఇష్టం ఉన్నటువంటి మన హృదయాలలో దేవుడు వసించునుగాక. ఈ రాత్రికాల సమయంలో అలనాడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నటువంటి దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన మధ్య ఉండునుగాక. మన మధ్య ఉన్న దేవుడు, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామమును స్తుతిస్తారో చేరి వారి మధ్యన నేనుంటానన్న దేవుడు ఒక మాటను మీకు సెలవిస్తున్నాను. మన మధ్యలో కాదు, మన లోనికి రావాలని ఆహ్వానాన్ని మనం ఇవ్వాలని ఆయన ఎదురుపడుతూ ఉన్నాడు. అని చేత హృదయం అనేది తలుపు ఎద్దు నుండి ఆయన ఏం చేస్తున్నారంట? తగ్గుతున్నారు. ఎవరు తీస్తారని అంటే తలుపు తీసినటువంటి వారు మొబైల్ ఫోన్ చూసుకోరు, తలుపు తీసినటువంటి వారు అటు ఇటు తిరగరు, తలుపు తీసినటువంటి వారు గొంతులు వేయరు. చిన్నపిల్లలుగా మీరు నిజంగా యేసయ్యకి తలుపులు తీస్తారా? పక్కోళ్ళతో మనం గొడవలు పడకూడదు. పక్కోళ్ళని అలాగే అమ్మా నాన్నలు వాక్యం వింటున్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే పెద్దలైనటువంటి మనము మొబైల్ ఫోన్ పక్కన పడేసి యేసయ్య ఆయన మాటల్ని మనం వినాలి. కాబట్టి దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు, తన ప్రజల మధ్యలో నివసిస్తాడు. ఇమ్మానుయేలు దేవుడిగా ఈ భూమికి దిగి వచ్చాడు. ఎవరైనా పరలోక రాజ్యము చేరాలంటే బైబిల్ చెప్పుతున్న ప్రకారము ఒకే ఒక మార్గము, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఒకరు తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారాను అది దొరకదు అని. కాబట్టి మొట్టమొదటి దాన్ని గురించి మనం నేర్చుకున్నాం. 7 ఉపకరణాల గురించి మీకు పరిచయం చేయాలనుకున్నాను. నేను చెప్తున్నానండి, ఈ ప్రసంగాలు ఎక్కడ చేసినా ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రసంగాలు సాతానుడికి ఇష్టం ఉండదు. ఈ ప్రసంగాల ద్వారా అనేక మంది మార్చబడటం సాతానుడికి ఇష్టం ఉండదు. ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీ మధ్యకు తీసుకురావాలనుకున్నాను. మొదటి రోజున ఈ 2, రెండవ రోజున 3, మూడవ రోజున 2, 2 + 3 + 2 is how much? 7 ఆర్టికల్స్ కోసం మీకు చెప్పాలి అని ఆశపడి వచ్చాను. కానీ నిన్న సాతానుడు చాలా ఇబ్బంది చేశాడు. ఎందుచేతనంటే వారికి ఇష్టం ఉన్నది ఏంటి? ఎవరైనా దేవుణ్ణి అంగీకరిస్తే పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది. పరలోక రాజ్యంలో సంతోషం కలిగితే వారికి ఆనందం ఉండదండి, వారికి దిగులు పుడుతుంటది. ఎందుచేతనంటే బైబిల్ చెబుతుంది వారికి సమయము కొంచెమేనని ఎరిగి ఎవరిని దారి తప్పించాలి, ఎవరిని పాపములో పడవేయాలి, ఎవరిని నరకములకు తీసుకువెళ్ళాలి, ఎవరిని మరణానికి దారి చూసేలా చెయ్యాలని వారు చూస్తూ ఉంటారు. అయితే వారి పన్నాగాలన్నింటినీ పట్టబయలు చేసి దేవుని మార్గాన్ని మనకు చూపించేటటువంటి 7 ఉపకరణాలు. మొట్టమొదటి ఉపకరణం ఏమని నేర్చుకున్నామండి? మనము 7 మందిరాల గురించి చెప్పాను, సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. వాట్ వాస్ ద ఫస్ట్ ఆర్టికల్ దట్ వి హావ్ కవర్డ్ ఆన్ ద ఫస్ట్ డే? దహన. గాడ్ బ్లెస్ యు. మీకు బహుమతులు ఉంటాయి, ఇలాగ ఉండేది. ఇది నేర్చుకున్న దాని గురించి కూడా మిమ్మల్ని అడగబోతున్నాను. మీ కొరకు 2 బహుమానాలు ఉన్నాయి. స్టెప్స్ టు క్రైస్ట్ మరొక పుస్తకాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి సిద్ధంగా ఉండండి. దహన బలిపీఠం దేన్ని సూచిస్తుందో చెప్పండి ఎవరైనా? గాడ్ బ్లెస్ యు. ఆ గొర్రెను తీసుకుని దాని రక్తాన్నేమో 4 కణాల మీద ప్రోక్షించి, ఈ 4 కణాల మీద ఆ గొర్రె రక్తాన్ని ప్రోక్షించి దాన్ని మరల పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి ఆ సంవత్సరానికి ఒక్కసారి అయితే లోపలికి వెళ్తారు. ప్రతి రోజు అయితే ఆ తెర మీద చిమిరి 7 సార్లు మిగిలిన రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ వేస్తారంటే ఈ దహన బలిపీఠము అడుగున వేస్తారు. Is the video being played? Then you have to get to that connection. అన్న దానికి షిఫ్ట్ చేసేసుకోండి. దహన బలిపీఠం, గో టు ద దహన బలిపీఠం. అక్కడ చాలా వివరంగా మరి అక్కను డబ్బులు లేనప్పటికీ అక్కను బ్రతిమలాడలేదని ఒకసారి చెప్పాం, సరే పెట్టేసేయండి. ఎందుకు పెట్టించామంటే దానికి ఒక కారణం ఉందండి. ఏంటి అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. గో టు దహన బలిపీఠం. అమ్మ దీనికి స్విచ్ చేసేసుకోండి. రైట్, ఇక్కడ రైట్. దహన బలిపీఠం దేన్ని చూపిస్తుంది అని మనం నేర్చుకున్నామంటే
కలువరి సిలువను యెరూషలేమునకు బయట ఉన్నటువంటి ఆ గొల్గోతా కొండపై యేసుక్రీస్తు ఏదేను వనములో ఏ బలిని ఏ బలి అర్పించాడో ఆ బలి మొదలుకొని, అందుకనే పౌలు అంటున్నాడు కదా, జగత్తు పునాది వేయబడక ముందు మన కొరకు బలి అయినటువంటి గొర్రె పిల్ల అని చెప్పేసి ఏదైనా మనములు అవ్వతో దేవుడు ఏమన్నాడంటే, ఆదామా అవ్వ ఈ పండు తినొద్దు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకముగా సాతానుడు వచ్చి ఏం చేశాడంటే, ఇది నిజమా అన్నా, కొంచెం బేస్ పెట్టండి. ఏమన్నారు సాతానుడు వచ్చి? ఇది నిజమా? ఎవరైనా ఇలా ఉందండి స్వరం అని తిరిగి చూసింది. ఆ సర్పం అంటుంది, ఈ పండు దేవుడు నిన్ను ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? ఎందుకు తినొద్దన్నాడు? మీరు దేవుని వలె అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి అని ఒక అబద్ధం చెప్పి వాళ్ళ చేత పాపం చేయించారు. నీ తిరుగుతున్న నిశ్చయముగా చచ్చగలను దేవుడు చెప్తే, ఆ దినాన ఆదాము అవ్వ చనిపోలేదు. కారణం నీకు తెలుసా? ఎవరికైనా చెప్తే తెలుసండి, ఆ దినాలు చనిపోవాలి. సాతానుడేమో చావడన్నాడు, దేవుడేమో చనిపోతామన్నాడు. కానీ ఆదాము అవ్వ చనిపోలేదు. కారణం ఎందుకంటే ఆదామునకు అవ్వకు బదులుగా ఒక గొర్రె పిల్ల ఆ దినమందు బలి అర్పించబడ్డదే. దేవునికి స్తోత్రం చెప్పబడండి. ఆ బలి ఎవరిని సూచిస్తుందంటే, కలువరి సిలువలో బలి అయ్యేటటువంటి యేసుక్రీస్తును సూచిస్తుంది. ఆదాము అవ్వ ఆ పండు తాకులను, ఏ ఆకులను? అంజూరపు ఆకులను చుట్టుకొని దేవుని దగ్గరికి వస్తే, మీ నీతి మిమ్మల్ని రక్షించదు, మీ స్వనీతి మిమ్మల్ని రక్షించదు, కానీ గొర్రె పిల్ల చర్మపు చొక్కాలను చేసి వారికి ఇచ్చారు. దాని యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఒకనాడు కలువరి సిలువలో బలి అవుతాడు. ఆయన రక్తాన్ని బట్టి మీకు రక్షణ. అర్థమైందా? చెప్పలు కొట్టిన ప్రభుత్వం సూచించండి. అది మనం నేర్చుకున్న మొదటి దినాలు. ఆయన రక్తం మానవుడికి, మొట్టమొదటి మానవుడు పాపం చేసినప్పుడు తను మరణించవలసి ఉండగా, ఆ మరణానికి బదులు దేవుడు సాతానుకు సవాలు విసిరా. సాతాను అంటున్నాడు, పాపానికి జీవితం మరణం, వాళ్ళు చంపు అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఆగక్కడ, నిలవక్కడ అని చెప్పి వారికి బదులుగా నేను ఒక దినాన కలువరి సిలువ మీద నా ప్రాణం పెడతాను. ఈ మనుషులకు బదులుగా నేనే దైవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో మరణించబోతున్నారు. కాబట్టి వారు ఎప్పుడు మరణించాలనేది నేను నిర్ణయిస్తా. ఎందుకంటే నా మరణాన్ని బట్టి వారు జీవించగలరు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు మరణాన్ని బట్టి మనం జీవించగలము. ఆయన మరణంలో మనకి రక్షణ ఉన్నది. అదే రెండవ దానికి దారి తీస్తుంది. ఈ రెండవ పాత్ర దగ్గరికి, రెండవ వస్తువు దగ్గరికి మనం వెళ్ళక ముందు, నాకు ఒక ప్రియమైన కుమార్తె ఉంది. ఈ కడప నుంచే చిన్నప్పుడు అనుకునేవాడిని, ఆ పిల్లని చూసి పాటలు రాస్తుంది, పాటలు బాగా పాడేది, పాటలు రాస్తుంది అనుకునేవాళ్ళు. మరి ఎన్ని పాటలు రాస్తుందో నాకు తెలియదు. కానీ అప్పుడు ఆ బిడ్డకి నేను ఒక పాట నేర్పించాను. ఆ పాట పాడుతుంది, ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఆదాము అవ్వకు బదులుగా ఒక గొర్రె పిల్ల మరణించింది. అందుచేతనే ఏ బలి నర్పించాడండి? గొర్రె పిల్లని అర్పించాడు. ఇస్సాకునకు ప్రతిగా బలైనటువంటి ఆ గొర్రె పిల్ల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీకు నాకు ప్రతిగా బలి అయినటువంటి గొర్రె పిల్ల ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుంటావు. మొదటి ప్రారంభ కీర్తనగా ప్రసంగానికి రెండవ అంశానికి వెళ్లే ముందు ఈ రోజు మనం 6 నేర్చుకోవాలి. ఇక్కడ 6 నేర్చుకున్న తర్వాతే మనం కదులుతామయ్యా. అంతగా ఆ 6 నేర్చుకునే వరకు మమ్మల్ని వదిలిపెట్టద్దని ఎవరి చేతులకు చూపించండి. అయ్యా కవర్ చేసుకోండి. చూడండి ఎన్ని చేతులు వేసారో చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 6 నేర్చుకుని ఇక్కడికి వెళ్దాం. మొదటి మనం నేర్చుకున్నాం. రెండో దగ్గరికి వెళ్ళే ఉన్నప్పుడు ఒక పల్లవి చరణాన్ని కుమార్తె పాడుతుంది. ఆర్కెస్ట్రా వారు ఇంత గొప్ప రక్షణను
తప్పించుకొందువా నిత్య నరకము. ఆ నిత్య నరకాన్ని తప్పించడానికి ప్రభువుని ముళ్ళ కిరీటాన్ని భరించాడు, కోర దెబ్బలు కొట్టినా సహించాడు, మేకులు గుచ్చుకున్న తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరుగరు అన్నారు. కానీ పాటలో అద్భుతమైన అర్థంతో చెప్పడుకుంటూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ చాలా సేపు కూర్చున్నామండి, లేచి నిలబడదామండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా నిత్య నరకము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా రక్షణ దినము ఈనాడే అనుకున్న రక్షకుడు యేసు నిన్ను రక్షించును. రక్షకుడు యేసు నిన్ను రక్షించును. నీ రక్షణ దినము ఈనాడే అనుకున్న